హలో అండి. మూర్తి డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం మొదటి రోజు. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త సంపూర్ణ శ్రీ గురు చరిత్ర దత్తాత్రేయ అవతార పరంపర లీలలు శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర సృష్టి అవతారములు అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. తలచుటకు వీలు కానివాడు, స్థూల రూపముగా ప్రకటనము కానివాడును, గుణాతీతుడును, గుణవంతుడును, సమస్త లోకాధారుడను, పరబ్రహ్మ స్వరూపుడును అగు గురుమూర్తికి నమస్కారము. సాకారుండవో లేక నిరాకారుండవో మరేమి ఎగుదువో ఎరుగన్ నాకగువే శ్రితుడు జడుడను సాకవి నీ కరుణ బరపి సాయినాథ. సమర్థ సద్గురువు మద్గురువు సాయినాథునకు నమస్కారములు సమర్పించుకొనుచు ఈ శ్రీ గురు చరితామృతమును శ్రీ సాయినాథుడు రాయించినట్లు మీ ముందు ఉంచుతాను. శ్రీ షిరిడి సాయిబాబా దత్తశక్తి ప్రతిరూపముగా సాకార రూపమున మానవుల మధ్య సంచరించి నిరాకార స్వరూపమే శాశ్వతమైనదని నిరూపించినారు. శ్రీ సాయిబాబా దయ వల్ల కోట్లాది మంది ప్రజలు ఈనాడు మానవత్వమే మతమని మనుషులుగా బ్రతుకుచున్నారు. ఇహ పరసుఖములను పొందుచు ఆ సాయి దయ లేకుంటే తామీ పరిస్థితిలో ఉండేవారము అని తలచుకొని కిన్నులగుచు శ్రీ సాయి యందు విశ్వాసమును పెంచుకొని త్రికరణ శుద్ధిగా సాయిని ఆశ్రయించుచున్నారు. అట్టి వారి యోగక్షేమములను చూచుచు ఇహపర సుఖములను ప్రసాదించుచు చివరకు తనలో నైక్యము చేసుకొనుచున్నారు శ్రీ షిరిడి సాయినాథుడు. శ్రీ షిరిడి సాయి తత్వం దేశ విదేశముల్లో ప్రచారమగుచున్న ఈ సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు కలియుగంలో దత్తశక్తి ప్రతిరూప అవతారములైన శ్రీ శ్రీపాద వల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్కోట సమర్థుడు, శ్రీ షిరిడి సాయిబాబాలను గురించి మనం వరుస క్రమంలో తెలుసుకుందాం. ఈ జగత్తు అంతయు భగవంతుని విరాట్ స్వరూపము. యుగములు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. సృష్టి ప్రారంభంలో పరమాత్మ చరాచర జగత్తు వలె అభివ్యక్తమగుచున్నాడు. జగత్తంతయు భగవంతుని విరాట్ స్వరూపమే. కృతయుగ ప్రారంభమున యుగ సంధిలో భూమి అంతయు జలముతో నిండియున్నది. అట్టి సమయమున బ్రహ్మము నుండి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించెను. జలమయమైన భూమిపై శ్రీమన్నారాయణుడు శేషతల్పమున పరుండి తన లీలను చూపుతున్నారు. శ్రీమన్నారాయణుని నాభికమలము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. బ్రహ్మ స్వయంభూ అని విధాత అని చెప్పబడుచున్నాడు. బ్రహ్మ 100 సంవత్సరములు తపమాచరించి భగవానుని తన హృదయమున దర్శించెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టి కార్యమును ప్రారంభించమని కోరెను. బ్రహ్మ తన సృష్టి కార్యములో మొదటగా సనక, సనందన, సనత్కుమారులను సృష్టించినాడు. వారు మరల సృష్టి చేయుటకు నిరాకరించినందున బ్రహ్మ కోపించెను. ఆ క్రోధమునకు బ్రహ్మ కనుబొమల నుండి రుద్రుడు బాలుడుగా ఉద్భవించెను. బ్రహ్మ తన దేహము నుండి 10 మంది పుత్రులను ఉద్భవింపజేసిరి. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు, పులహుడు, కృతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు. ఈ 10 మంది బ్రహ్మపుత్రులలో అత్రి మహాముని 2వ వానిగా జన్మించెను. సప్త ఋషులలో 2వ వారు అత్రి మహాముని. ఒకసారి వీరు బ్రహ్మవైరి. తర్వాత బ్రహ్మ ఇంద్రాది దేవతలను తన దేహము నుండి సృష్టించెను. 4 వేదములు బ్రహ్మ 4 ముఖముల నుండి వెలువడినవి. అయినప్పటికీ బ్రహ్మకు సృష్టి కార్యము సంతృప్తికరంగా లేదు. అప్పుడు బ్రహ్మదేహము 2 భాగములుగా విడివడింది. 2వ భాగమును కాయమని పిలువబడింది. ఈ 2 భాగములలో ఒక భాగము నుండి స్వయంభువు మనువు పురుషుడుగా ఉద్భవించినాడు.
రెండవ భాగము నుండి శతరూప స్త్రీగా ఉద్భవించెను. వీరిద్దరినీ సృష్టి కార్యమును నిర్వహించవలసిందిగా చతుర్ముఖ బ్రహ్మ కోరినాడు. వీరిద్దరి వల్ల స్త్రీ పురుష కలయిక ఆచారమై సృష్టి వృద్ధి చెందినది. బ్రహ్మ యొక్క నీడ నుండి కర్దమ ప్రజాపతి ఉద్భవించెను. బ్రహ్మదేవుని నాసికారంధ్రము నుండి శ్రీమన్నారాయణుడు వరాహ రూపములో అంగుష్ట ప్రమాణములో ఉదయించి కొండంతయ్యి అప్పటి వరకు జలమయమైన భూమిని జలము నుండి పైకి తీసి తాను అదృశ్యుడైనాడు. సార్వభౌముడైన స్వయంభువు మనువు పట్టమహిషి అయిన శతరూపల సృష్టి కార్యము వల్ల ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను ఇరువురు కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అను ముగ్గురు పుత్రికలు జన్మించిరి. పుత్రికలలో ఆకూతిని రుచి అను మునికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునికి ఇచ్చి వివాహము చేసిరి. కర్దముడు సృష్టి చేయుటకు 1000 సంవత్సరములు తపస్సు చేసెను. అప్పుడు భగవానుడు కర్దమునికి ప్రత్యక్షమై నీ పుత్రుడిగా జన్మించుదునని చెప్పినాడు. స్వయంభువు మనువు కర్దమునకు తన కుమార్తెనిచ్చిన అసమాన ప్రజ్ఞావంతుడైన కర్దమ మహర్షి శ్రేష్ఠుడగుట వలన స్వయంభువు కర్దమునకు నమస్కరించినాడు. దేవహూతి కర్దమునకు 9 మంది పుత్రికలు, 1 పుత్రుడు కలిగిరి. కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అను 9 పుత్రికలు. కుమారుడుగా కపిలుడు శ్రీమన్నారాయణుడే కపిలుడుగా అవతరించెను, జన్మించిరి. 9 మంది కుమార్తెలను ఋషులకు ఇచ్చి వివాహము చేసిరి. అనసూయను బ్రహ్మపుత్రుడు అత్రి మహామునికిచ్చి వివాహము చేసిరి. కనుక బ్రహ్మపుత్రుడు అత్రి మహర్షి, స్వయంభువు మనువు, శతరూపల కుమార్తెైన దేవహూతి కర్దముని ప్రజాపతుల 2వ కుమార్తె అనసూయ. కనుక అత్రి అనసూయల జన్మ గురించి మనకు తెలియజేయబడినది. ఇది కృతయుగ ప్రారంభంలోనే జరిగింది. మనకు ప్రస్తుతము ఇతర సృష్టి క్రమము ఇచ్చట అప్రస్తుతం కనుక ఇంతటితో ఈ విషయం ఆపడమైంది. అత్రి అనసూయల కుమారుడే దత్తాత్రేయుడు. భగవంతుడు అవతారము ఎత్తుటకు ఒక గాథ చెప్పబడుచుంది. ఆ కథను తెలుసుకుందాం. పరమాత్మ లోకోపరార్థము ఎత్తిన దత్త అవతారము గురించి వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం. పూర్వం సూర్యవంశమునకు చెందిన అంబరీషుడనే రాజు ఏకాదశి వ్రతం ఆచరించెడివాడు. ఒకసారి దుర్వాస మహాముని ద్వాదశి తిథి 1 ఘడియ మాత్రమే ఉండగా తన శిష్యులతో కలిసి అంబరీషుని వద్దకు వచ్చినాడు. అంబరీషుడు ఆయనను పూజించి భోజనమునకు రమ్మని ప్రార్థించినాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయము మీరిపోతున్నది రాకుండా ఆలస్యము చేయసాగెను. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలా అని అతిథి అయిన దుర్వాసుడు రాకుండా భోజనము చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని రెంటికి లోపం రాకుండా కొద్దిగా తీర్థం మాత్రం తాగెను. ఇంతలో దుర్వాస మహర్షి వచ్చి నీరు తాగిన సంగతి తెలుసుకొని కోపించి, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని అంబరీషుని శపించిన. అప్పుడు అంబరీషుడు భయపడి శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి ప్రత్యక్షమై దుర్వాసుడితో, నా భక్తులను రక్షించటం నా ధర్మం. మహర్షులైన మీ శాపం కూడా వ్యర్థం కాకూడదు. కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అని చెప్పెను. లోకోపకారార్థమై శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ ఉంటాడని దుర్వాసుడు ఆ శాపమును అంబరీషునికి బదులుగా శ్రీహరికి వర్తింపజేశాడు. ఆ శాపము వల్ల మహావిష్ణువు ధర్మరక్షణార్థమై ఈ 4 యుగములలో అవతారములెత్తుచున్నారు. ఆ అవతారముల్లో దత్తాత్రేయ అవతారం ఒకటి. గురుదేవ దత్త మొదటి అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ సాయిరాం. గురుదేవ దత్త అధ్యాయం 2. అత్రి మహర్షి అనసూయాదేవి. కనుక ప్రతి యుగంలోనూ ధర్మాత్ముల రక్షించుటకు అధర్మపరులను శిక్షించుటకు రాక్షసులను, రాక్షస స్వభావులను
శ్రీమన్నారాయణుడు అవతారమెత్తుట సహజం. మనకు దశావతారములలో భగవంతుడు లోక సంరక్షణార్థం అవతరించినట్లు చెప్పబడుచున్నది. భాగవతంలో ప్రథమ స్కందంలో ఈ 4 యుగముల్లో పరమాత్మని అవతారములు 10 అవతారములు కలుపుకొని 21గా చెప్పబడింది. అందులో దత్తాత్రేయునిది 6వ అవతారముగా చెప్పబడింది. 6వ శరీరంబున అనసూయాదేవి యందు అత్రి మహామునికి కుమారుండై ఎల్లర్కునికి బ్రహ్మాద ముఖ్యులకు నాత్మ విద్య తెలిపే. మహావిష్ణువు దుష్ట శిక్ష రక్షణ కొరకు ప్రత్యేక కార్యము నిర్వహించుటకు అవతారములు ఎత్తుతూ ఆ అవతార కార్యములు పూర్తి కాగానే తన శరీరము వదిలి కనుమరుగవుట జరుగుతున్నది. కాని 6వది అయిన దత్తాత్రేయ అవతారములో తన కార్యము లోక కళ్యాణము నిమిత్తం సర్వజనోద్ధరణకు అజ్ఞానాంధకారం తొలగించి ఆత్మజ్ఞానమును ప్రసాదించుటకు కృతయుగంలో ప్రారంభమైన దత్తావతారము మిగిలిన 3 యుగములలో కూడా కొనసాగించబడుచుంది. కనుక దత్తాత్రేయ అవతారం సృష్టి ఉన్నంతకాలం ఉండునది. అత్రి అనగా త్రిగుణములకు అతీతుడు. తాపత్రయాది సర్వత్రికములను అధిగమించిన ఋషి అత్రి మహాముని. అనసూయనగా అసూయ లేనిది, అసూయ రహితమగు మనసు గల సాధ్వి అనసూయాదేవి. అనసూయాదేవి మహాపతివ్రతగా పెన్నెకెక్కినది. అనసూయాదేవి పాతివ్రత్యం గురించిన లీలలను తెలుసుకుందాం. అత్రి మహాముని అర్ధాంగి అయిన అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావమునకు బెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించినవి. సర్వాన్ని తపింపచేసే సూర్యుడు, అన్నిటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనము ఇవ్వసాగారు. వాయువు తన ప్రచండ వేగములు మాని మలయమారుతంగా వీచేవాడు. దేవతలు కూడా తమ వల్ల ఆమెకు ఎట్టి కష్టమైనా కలుగుతుందేమోనని భయపడేవారు. ఒకనాడు అత్రి మహాముని భార్య అయిన అనసూయాదేవిని నీరు తెమ్మని కోరెను. అనసూయాదేవి నీరు తెచ్చినప్పటికీ అత్రి మహాముని సమాధి స్థితిలోనికి వెళ్ళిరి. భర్త యొక్క తపస్సును భంగపరచరాదని అనసూయాదేవి ఆ జలపాత్రతో అత్రి మహాముని ఎదురుగా నిలిచియుంది. ఆ విధముగా 12 ఏళ్లు గడిచినవి. ఆ భార్యాభర్తలకు ఈ 12 ఏళ్లు అన్నపానీయములు లేవు. 12 సంవత్సరములు గడిచిన తరువాత అత్రి మహర్షి సమాధి నుండి మేల్కొని అనసూయాదేవిని చూచి ఆమె పతిభక్తికి ఆనందించారు. ఒకానొక సమయమున త్రిమూర్తులు తమ తమ వాహనములను అధిష్ఠించి మేరుగిరికి వెడలుచుండిరి. వారి వాహనములు ఒకచోట తటాలున ఆగిపోయి ముందుకు కదల్లేదు. తమ వాహనములట్లో ఆగుటకు కారణమేమి అని ఆ త్రిమూర్తులు చర్చించసాగిరి. అంత గరుడు ఇచ్చట అత్రి మహర్షి ఆశ్రమము ఉంది. ఆ మహర్షి భార్య అనసూయ మహాపతివ్రత. అందువల్ల ఎవరు ఈ ఆశ్రమంపై నుండి పోరాదు అని త్రిమూర్తులకు చెప్పినాడు. ఏమి, ఇంత శక్తి ఉన్నదా మునిపత్ని అయిన అనసూయకు అని త్రిమూర్తులు ఆశ్చర్యపడిరి. మరి ఒక మార్గమును పయనించిరి. అనసూయ యొక్క శక్తిని పరీక్షింపవలెనని కోరిక వారికి కలిగినది. పూర్వం ప్రతిష్టాన నగరమున కుష్ఠరోగి అయిన కౌశికుడను ఒక విప్రుడున్నాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె మహాపతివ్రత. సుమతి భర్త సేవయందే కాలము గడిపేది. ఒకరోజు వారి ఇంటి ముందుగా వెళ్ళుచున్న ఒక వేశ్యను కౌశికుడు చూచి ఆమెను కోరుటచే పతివ్రతయగు సుమతి కదల్లేని తన భర్తను తన భుజములపై నిడుకొని ఆ వేశ్య ఇంటికి పయనమైనది. ఆ దేశపు రాజుచే దొంగగా నిర్ణయించబడిన మాండవ్యుడను ముని కొరత శిక్ష అనుభవించుచుండగా ఆ దారిన సుమతి వెళ్ళుచుండటచే కౌశికుని కాలు ఆ మాండవ్యునికి తగిలెను. ఆ మాండవ్యుడు కోపించి, నా తలను తన్నినవాడు రేపు తెల్లవారులోగా మరణించుగాక అని శపించినాడు. కౌశికుడు సుమతి ముని ఇచ్చిన శాపమును వినినారు. ఇక సూర్యోదయమే కారాదని సుమతి తిరిగి శపించి వెనుతిరిగి భర్తను ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఎంతసేపటికి సూర్యోదయం కాలేదు.
లోకమంతయు చీకటి అయి సృష్టిగతి స్తంభించింది. దేవతలు బ్రహ్మ వద్దకేగి సూర్యుడు ఉదయించక తాము పొందు అగచాట్లు వివరించిరి. సుమతియను మహాపతివ్రత శపించుటచే సూర్యోదయము కాక ఇట్లు చీకటి ఏర్పడినది. మేమేమి చేయగలిగినది లేదు. మరి ఒక పతివ్రత అయిన అనసూయను మీరు ఆశ్రయించండి అని బ్రహ్మ దేవతలకు చెప్పెను. దేవతలు అనసూయామాత వద్దకు వచ్చి ఆమెను విన్నవించుకొనగా ఆమె సుమతి వద్దకు వెళ్ళింది. పతివ్రత ధర్మములను సుమతికి వివరించి సూర్యుని ఆహ్వానించి పూజించుమని అనసూయ సుమతితో చెప్పింది. సుమతి సూర్యుని తన తప్పిదమును మన్నించమని ప్రార్థించగా భానుడు ఉదయించెను. సూర్యుడు ఉదయించగానే కౌశికుడు మరణించెను. త్రికరణ శుద్ధిగా నేను పతివ్రతనైనచో ఈ కౌశికుడు తిరిగి జీవించుగాక అని అనసూయ అనగాని కౌశికుడు బ్రతికెను. అతని కుష్ఠువ్యాధి కూడా పోయినది. త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆమె పాతివృత్యమును పొగిడి వరమును కోరుకొనమనిరి. ఆమె, మీరు ముగ్గురు మాకు పుత్రులై మా దంపతులకు యోగశక్తిని ప్రసాదింపుడని కోరగా త్రిమూర్తులు తదాస్తని వెళ్ళిరి. వాల్మీకి రామాయణమున శ్రీరామునకు అత్రి మహర్షి అనసూయను పరిచయము చేయుచు, దేశమున ఒకప్పుడు వరుసగా 10 సంవత్సరములు వర్షములు కురియలేదు. అనసూయ తన తపోబలముచే ఫలములను కందమూలములను సృష్టించింది. గంగను ఇచుటకు రప్పించింది. తన వ్రత ప్రభావముచే ఋషుల విఘ్నములను దూరం చేసింది. దేవకార్యమునకి 10 రాత్రులను ఒక రాత్రి చేసినది అని చెప్పెను. చిత్రకూట కామదవనమున అత్రి అనసూయలు ఆశ్రమమును నిర్ణయించుకుని ఉండిరి. ఒకసారి 100 సంవత్సరములు వర్షములు పడనందున దేశమున దుర్భిక్షము వ్యాపించెను. ఆ దృశ్యమును చూడలేక అత్రి సమాధి నిమగ్నుడయ్యెను. అనసూయ మాత్రం పతిని సేవించుచు ఆశ్రమమున ఉండెను. ఆమె కావించు పూజలకు మెచ్చి దేవతలు, శివుడు, పార్వతి, గంగ ఆమెను దర్శించవచ్చి గంగా శివుడు అచటనే నిలబడిరి. అట్లు 50 ఏళ్లు గడిచినది. అత్రి సమాధి నుండి మేల్కొనెను. అప్పటి వరకు అనసూయ అన్నపానీయములు ముట్టలేదు. అత్రి ఎచ్చట నుండైనా నీరు తెమ్మని ఆమెను కోరెను. అనసూయకు గంగ ఎదురై అనసూయచే గుంట తవ్వించి గంగ ఆ గుంటలో జలరూపము ధరించినది. నా భర్త వచ్చు వరకు ఇట్లే ఉండుమని గంగను కోరి అనసూయ నీటిని తీసుకుని వెళ్ళి భర్తకు ఇచ్చినది. భర్త అవి గంగాజలమని తెలుసుకొని స్వయంగా అత్రి గంగను దర్శించి ఆమెను అచట స్థిరముగా ఉండమని కోరెను. గంగ అచట మందాకిని అను పేరు స్థిరముగా ఉన్నది. సీతారామ లక్ష్మణులు వనవాసము చేయుచు అత్రి ఆశ్రమముకు వచ్చిరి. అనసూయ జానకిని కౌగిలించుకుని సదా సౌభాగ్యవతి కమ్మని దీవించి కుశలి అయి శ్రీరాముడు నీతో అయోధ్యకు మరలి వచ్చును అని ధైర్యము పలికినది. పతివ్రత ధర్మములను జానకికి అనసూయ బోధించి పతి ఎట్టివాడైనను సతి అతనిని సేవించుటయే ధర్మము అని తెలిపెను. అనగా, రామ, ఈమె నీ తల్లి వంటిది అనసూయని అత్రి చెప్పినట్లు వాల్మీకి సూచించెను. పై లీలలు అనసూయాదేవి పాతివ్రత్యము తెలుపు గాథలు. అత్రి మహర్షి తపస్సంపన్నుడు. ఒకసారి రాహువు చంద్రుని మింగుటకు చూచి సూర్యుడు భయకంపితుడై ఆకాశము నుండి కిందకు పడుచుండగా అత్రి మహర్షి చూచెను. సూర్యదేవ, భయపడకము, నీకు శుభమగు అని అభయమిచ్చెను. అత్రి మహర్షి అభయము వల్ల సూర్యుడు తన స్థానమునకు మరలెను. అట్టి శక్తి సంపన్నుడు అత్రి మహర్షి. శక్తి సంపన్నుడైన అత్రి మహాపతివ్రత అయిన అనసూయల పుత్రుడే దత్తాత్రేయుడు. గురుదేవ దత్త 2వ అధ్యాయం సమాప్తం.